ఇది ఛాలెంజ్. ఓకే, జూమ్ చేసుకుని మరి చూడండి. ఓకే, సో ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటారు కాబట్టి ఈరోజు కళ్ళు మూసుకుని మీకు నేను చూపిస్తున్నాను. ఓకే, ఈ ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం లేకపోతే ఏం చేస్తాను, నాకు నేను చెక్ చేసుకొని ఆ 1 year ఇలా చూపిస్తున్నాను. కానీ హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే ఈ ప్రోడక్ట్ వాడుకోండి, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అని నేను నోటి మాటలతో చేతిలో బాటలు పట్టుకుని గొప్ప గొప్ప మాటలు చెప్పను. ఈ ప్రోడక్ట్ వాడుకోండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు హెయిర్ ప్రాబ్లం అంటే హెయిర్ టిప్స్ కానీ రెమెడీస్ కానీ నార్మల్ ప్రోడక్ట్స్ ఏమీ పని చేయవు. పని చేస్తే అనుకున్న వాళ్ళు అప్పుడు జుట్టు ఉన్న వాళ్ళు ఇప్పుడు జుట్టు లేకుండా తిరుగుతున్నారు. ఈ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఈ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందని మీ చేతిలో బాటలు పట్టుకుని చెప్పట్లేదు, డెమో వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ కంటిన్యూ చేయండి, నమ్మకం వస్తుంది. ప్రోడక్ట్ తీసుకోండి, వాడుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ స్పెషల్ మీకు తెలుసు కదా, అందరిలో చేతుల్లో బాటిల్ పట్టుకుని మనం నటించే టైప్ కానే కాదు. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయలేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయలేవా, చెప్పిన వాళ్ళు వాడేవాళ్ళేవా, ఈ మొత్తం మీ కంటికి చూపిస్తాం. అలా కాకుండా చేతుల్లో బాటిల్ పట్టుకుని నేను నోటితో 100 మాటలు చెప్పొచ్చు. ఓకే, ఆ టైప్ మీకు కాదు. సో శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ స్పెషల్. సో మా దగ్గర చాలా రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. సో క్లైమేట్ చేంజ్ అయిన బట్టి, సో బయట వాతావరణం చేంజ్ అయిన దాన్ని బట్టి, సో మనకి హెల్త్ ఇష్యూస్ అప్పుడప్పుడు సడన్గా వస్తూ ఉంటాయి. అలాంటి కస్టమర్ని చాలా స్పెషల్గా మనసులో పెట్టుకుని ప్రోడక్ట్లు ఇవ్వటము, అలాగే ప్రోడక్ట్లు అనేది సీజనల్ బట్టి ప్రోడక్ట్ మార్చి ఇవ్వటం కూడా మన యొక్క స్పెషల్. ఇప్పుడు ప్రజెంట్ అందరికి ఇచ్చే ప్రోడక్టు ఈ 3 బాటిల్స్. షాంపూ 100 ml ఉంటుంది, లిక్విడ్ 100 ml ఉంటుంది, 50 ml. ఓకే, సో ఆయిల్ మీకు ఇలాగే వస్తుంది, ఇంతే వస్తుంది మీకు. ఓకే, ఈ సెట్ మొత్తం కలిపి 790 రూపీస్. ఈ సెట్ మొత్తం కలిపి లేడీస్కైనా బాయ్స్కైనా 30 days ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 days 3 days అలా వస్తుంది. బాయ్స్కి అయితే 40 days అబౌవ్ వస్తుంది, లేడీస్కి అయితే 30 days ఈ గ్యాప్లో వస్తుంది. ఓకే, సో ఆయిల్ చిన్నగానే ఉంది, క్వాంటిటీ తక్కువ ఉంది, 1 month అలా వస్తుందని అందరికీ ఇప్పుడు చాలా పెద్ద డౌట్ వస్తుంది. హెవీ క్వాలిటీ ఉంటుంది. ఇది కొబ్బరి నూనెలాగా నుజ్జుగా పెట్టుకొని అవసరం లేదు. కొన్ని డ్రాప్స్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలంటే, సో ఈ ప్రోడక్ట్ కొన్న వాళ్ళ దగ్గర మేము హెయిర్ పిక్ అనేది సెండ్ చేపించుకుంటాం. వాళ్ళ హెయిర్కి తగ్గట్టుగా వాళ్ళ హెడ్కి ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలి, వాళ్ళ మెడ నుంచి కింద ఉన్న హెయిర్కి ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలి, వాళ్ళ హెయిర్ని బట్టి వాళ్ళ హెయిర్కి తగ్గట్టుగానే స్పెషల్ డెమో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, అది ఈ ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలి, అసలు ఈ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, ఈ ప్రోడక్ట్ నేను చేతిలో పట్టుకుని బాగుంది అంటే మీరు నమ్మొద్దు. నా నోటితో నేను చెప్పినగా నమ్మొద్దు. అందుకే నేను నిరూపించి మీ కంటికి నేను లైవ్లో చూపిస్తాను. ప్రోడక్ట్ సెట్ మొత్తం ఇలాగే వస్తుంది. ప్రతి బాటిల్కి లోపల సైడ్ ఈ క్యాప్ ఉంటుంది. సో మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఒక స్పూన్ ఉంటుంది. ఈ క్యాప్లు ప్రతి బాటిల్కి లోపల ఉంటుంది. ఇలా ఇది తీసేసేయండి 3 బాటిల్స్కి. ఓకే, సో ఇది కొరియర్లో సో రన్నింగ్లో అనేది లీకేజ్ అవ్వకుండా మనం ఇవి పెడుతున్నాము. ఓకే డన్. ఇది ఇంకా ప్రోడక్ట్ ఉపయోగించే విధానం డైరెక్ట్గా వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఒక షాంపూ ఫార్ములా చేస్తాను దీంతోనే. ఓకేనా, సో నేను చేసినట్టుగా మీరు చేసుకోమాకండి. సో మీరు ప్రోడక్ట్ కొన్న వాళ్ళు మా దగ్గర నుంచి డెమో తీసుకొని వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 హెయిర్ వాష్లు అనేది మీ హెయిర్కి మేము అలవాటు చేపిస్తాం. ఫస్ట్ హెయిర్ వాష్ ఎలా వాడుకోవాలి, సెకండ్ హెయిర్ వాష్ ఎలా వాడుకోవాలి, థర్డ్ హెయిర్ వాష్ ఎలా వాడుకోవాలి. ఈ 3 వాష్లు అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు. ఓకే, సో తెలుసు కదా మన ప్రోడక్ట్ స్పెషల్. అందరిలో చేతిలో బాటిల్ పట్టుకుని గొప్ప మాటలు చెప్పే టైప్ కాదు. ప్రోడక్ట్ రిజల్ట్స్ డైరెక్ట్గా మీకు చూపించేస్తాం. సో ఇది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్ ఇది. ఓకేనా, సో హెయిర్ ఆయిల్ కూడా మీకు బాటిల్ కూడా ఇలాగే వస్తుంది. ఇలా వచ్చినా కూడా మీకు 1 month వస్తుంది.
సో తక్కువ ఉందనుకో మాకండి, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, 1 మంత్ వరకు వస్తుంది. అది డ్రాప్ల రూపంలో తీసుకుని అప్లై చేసుకోవాలి. మీ హెయిర్కి తగ్గట్టు కానీ మీ హెయిర్ పిక్ మేము సెండ్ చేసుకుని మీరు ఎన్ని డ్రాప్స్ తీసుకుని అప్లై చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాం. పనికి రాంది కేజీలు లీటర్లు మన దగ్గర ఉన్న వేస్ట్. ఓకేనా? పనికి వచ్చే బంగారం తులం ఉన్న కాడ దానికి విలువ ఎక్కువ ఉంటుంది కదా, సేమ్ కాన్సెప్ట్ కాబట్టి. సో ప్రోడక్ట్ రిజల్ట్స్ మీకు నేను కళ్ళు మూసుకుని చూపించేస్తాను. నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను కళ్ళు మూసుకుని చూపిస్తాను. జీరో హెయిర్ ఫాల్ ఇలా అండ్ ఓకే. ఇక్కడ నేను చేసే షాంపూ ఫార్ములా మీకు బట్టి పట్టదు, మీకు నేను స్పెషల్గా చెబుతాను. ఓకే, మీకు నేను ఎన్ని స్పూన్లు వాటర్ చదువుతానో అన్ని స్పూన్లకి సో ఎక్కడైతే వచ్చినాయో గీత అక్కడ వరకే పెన్నుతోనో మార్కర్తోనో గీత పెట్టేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి వాటర్ పోసుకుంటే కష్టం కదా. తర్వాత నుంచి మీరు తలస్నానం చేసినప్పుడు డైరెక్ట్గా వాటర్ పోసేసుకోవచ్చు. నెక్స్ట్ లిక్విడ్ తీసుకోండి. ఫస్ట్ ఏదైనా షేక్ చేయండి ఫస్ట్. ఓకేనా? షేక్ చేయకుండా వాడమాకండి. అది తర్వాత షాంపూ వేసుకోండి. సో మరి ఇంతకుముందు చాలా రకాల ప్రోడక్ట్లు ఇచ్చాము. అందులో కొన్ని ప్రాసెస్లో బనానా ప్రాసెస్లో, ఎగ్ ప్రాసెస్లో, పెరుగు ప్రాసెస్లో, హనీ ప్రాసెస్ చాలా వాడాము. ఈ 3 ప్రాసెస్కి వచ్చేసరికి ఈ సెట్కి వచ్చేసరికి ఏం అవసరం లేదు. ఇచ్చిన 3 ప్రోడక్ట్ల నుంచి మీరు వాడుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ డ్రాప్స్ ఎన్ని వేయాలో, సో షాంపూలు ఎన్ని వేసుకోవాలి, మొత్తము మీ హెయిర్కి తగ్గట్టుగానే మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో కలిపిన తర్వాత ఇలా ఫార్మా చేయండి మంచిగా. ఓకే, సో తలస్నానం చేసినప్పుడు లేడీస్ అయినా బాయ్స్ అయినా మీకు ఇచ్చిన షాంపూ ఫార్మ్ కలుపుకొని మీ హెడ్ మీదే ఫోకస్ అయ్యింది నొరుగు మొత్తం. సో బాయ్స్కి సరిపోతుంది. లేడీస్కి లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, ఇక్కడ ఫోకస్ చేసిన నొరగని కిందకి లాగండి, నొరగని కిందకి లాగండి, సరిపోతుంది. ఓకే, అలాగే తలస్నానం చేసినప్పుడు మీరు చాప రుద్దుటాలు, గట్టి పీకినట్టు పీకటాలు అలాంటి చేయమాకండి. బలప్రయోగాలు అనేది తడి ప్రాసెస్ మీద అసలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీ తల నొరగ వస్తే చాలు అలా ప్లాన్ చేసుకోండి. ఓకే,
తలలో చుండ్రు కానీ దొరద కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా లైట్గా తల చుట్టూ ఒక రౌండ్ వేయండి సరిపోతుంది. తర్వాత ఇలా చేయండి, ఓకేనా. ఇంకా రూట్స్ని ఎక్కువగా కదపమాకండి, ఓకేనా. ఎందుకంటే మా హెయిర్ లూజ్గా ఉన్నప్పుడు, వీక్గా ఉన్నప్పుడు బలప్రయోగాలు ఎక్కువగా చేస్తే తడి ప్రాసెస్లో హెయిర్స్ అనేది చాలా వీక్గా ఉంటాయి, హెయిర్స్ మొత్తం ఊడిపోతుంది, జాగ్రత్త. సో నాకు అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను. ఓకే, నాకు నేను చెక్ చేసుకోలేదు, నా చేతిలో 0 హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకే, కన్ఫామ్గా 0 హెయిర్ ఫాల్ ఉంటుంది. నేను కళ్ళు మూసుకుని మీకు చూపిస్తున్నాను, నా చేతిలో 0 హెయిర్ ఫాల్ ఉంటుంది. జూమ్ చేసుకుని మరి చూపించుకోండి. ఒకవేళ 0 హెయిర్ ఫాల్ లేదు, హెయిర్స్ చేతిలో ఉన్నాయి, ఒక్క హెయిర్ ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ అనేది స్టాప్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ అసలు ఛానల్గా డెలివరీ చేస్తాను. ఇది ఛాలెంజ్. ఓకే, జూమ్ చేసుకుని మరి చూడండి. ఓకే, సో ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటారు కాబట్టి ఈరోజు కళ్ళు మూసుకుని మీకు నేను చూపిస్తున్నాను. ఓకే, ఈ ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం లేకపోతే ఏం చేస్తాము, నాకు నేను చెక్ చేసుకుని ఉన్నాయా లేవా ఇలా చూపిస్తాను. కానీ కళ్ళు మూసుకుని మీకు నేను చూపిస్తున్నానంటే ఇది నమ్మకానికే రెట్టింపు నమ్మకం అని అంటారు. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారో మరి ఏదని అనుకోండి. నా కళ్ళు మూసుకుని నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను డైరెక్ట్గా ఎలా చూపిస్తున్నానంటే ఈ కాన్ఫిడెన్స్కి మీరే పేరు పెట్టాలి. ఓకే, ఇది పోస్ట్ ఫేస్ వాష్ అయిపోయింది. మళ్ళీ వెంటనే రెండవ హెయిర్ వాష్, సేమ్ ప్రాసెస్. ఓకే, సేమ్ ప్రాసెస్. సో ప్రతి హెయిర్ వాష్ని మీకు ఎందుకు నేను చూపిస్తున్నానంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. 5 years బ్యాక్ ఎవరో చెప్పిన హోమ్ రెమెడీస్, టిప్స్, పిచ్చి పిచ్చి ప్రోడక్ట్ మొత్తం వాడుకుని చాలా హెయిర్ లాస్ అయ్యేవాడు. నేను దువ్వెం పెడితే కళ్ళలో ఏడుపు వచ్చేది, తలస్నానం చేస్తే చేసి చూసుకోవడానికి భయం వేసేది. అలాంటి ప్రాబ్లమ్స్ బయటపడి ఈరోజు నేను కళ్ళు మూసుకుని మీకు చూపించే స్థితికి నేను వచ్చాను. ఓకే, సో అక్కడ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చూసుకోవచ్చు ఎన్నిసార్లు చూపిస్తున్నాను ఇలా. సో లేడీస్ అయినా బాయ్స్ అయినా, సో మీ హెడ్ మీద ఫార్మ్స్ అయిన నొరగనే కిందకున్న నొరగని, పైన ఉన్న నొరగని కిందకి లాగండి. ఓకే, సో తలస్నానం చేసినప్పుడు ఎక్కువ గోకటాలు, గడ్డి పీకిన పీకటాలు ఏం అవసరం లేదు. ఓకే, నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలోఅప్ చేసుకొని సరిపోతుంది. జీరో హెయిర్ ఫాల్. ఓకే.